అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు దేవుడా నాకేమిచ్చావు. ఈ కథను రచించిన వారు లక్ష్మీనాథ్ గారు. ఇంక కథలోకి వెళ్తే తెల్లవారు 5 గంటలు. ఆ ఇంట్లో అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అది ఒక మధ్యతరగతి కుటుంబం. మహేష్ ఆ ఇంటి యజమాని, ఆంజనేయ స్వామి భక్తుడు. 5 గంటలకు లేచి హనుమాన్ చాలీసా పారాయణం చేయకపోతే అతనికి తోచదు. అతని భార్య అనిత చదివింది గ్రాడ్యుయేషన్. ఉద్యోగం చేయడంలో ఉత్సాహం చూపించలేదు. ఇల్లు, పిల్లల చదువు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ. భర్త సంపాదనలో ఎంత పొదుపుగా ఖర్చు చేయగలమో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఒంటెద్దు బండి లాగడంలా అనిపిస్తుంది మహేష్కి. ఆమె ఉద్యోగం చేయకపోవడం అతనికి ఒక పెద్ద లోటు. చాలాసార్లు చెప్పి చూశాడు. అనిత సున్నితంగానే తిరస్కరించింది. పూజ కానించి ముందు గదిలో దినపత్రిక చదువుతున్న భర్తకి కాఫీ ఇస్తూ అనిత, నిన్న పక్క వీధిలో రాధ కనిపించింది. పిల్లలకి సంబంధాలేమైనా చూస్తున్నారా, ఇంకెప్పుడు చేస్తారని నిష్ఠూరంగా మాట్లాడింది. మగవాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఆడదాన్ని బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. కుక్కరు కోతతో సమాధానం కూడా వినకుండా వంటింట్లోకి పరిగెత్తింది. పొద్దున్నే ఈ పెళ్లి టాపిక్ తప్ప మాట్లాడడానికి ఏమీ దొరకలేదా? తనలోనే తాను గొనుక్కున్నాడు మహేష్. కూతురు ప్రజ్ఞకి 25 ఏళ్లు నిండిపోయాయి. పోయినసారి సివిల్స్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి అంతే. తనకి ఏమి కావాలో అది సాధించేదాకా ఎవరి మాట వినదు. తెలిసిన వాళ్ళు పెళ్లి సంబంధాలు చెబుతూనే ఉన్నారు. ఎంత చెప్పినా తాను అనుకున్న విజయం సాధించే వరకు పెళ్లి మాట ఎత్తవద్దని తిరస్కరిస్తోంది. కొడుకు రవి ఎంఎస్కి అమెరికా వెళ్తానంటూ ఏవో ప్రయత్నాలు. మంచి యూనివర్సిటీలో స్టైఫండ్తో సీటు వచ్చింది. దారి ఖర్చులు చేసి ఖర్చులు సర్దాలి. ఈ దేశంలో చదివితే కదా అంటే అర్థం కాదు. పిల్లల్ని చదివించడం పొరపాటైపోయింది. అల్పాహారం తింటూ భార్యతో అన్నాడు మహేష్. పిల్లలపైన చదువుకుంటున్నారు హెచ్చరించింది. ఇంటికెళ్తే భార్యతో గోల. ఆదివారం, పండగ లాంటి వాటిని కూడా చూడకుండా ఎప్పుడూ ఆఫీస్ని పట్టుకుని పనిచేసే వాళ్ళకి, ఇంట్లో సమాజంలో ఇల్లు పట్టుకోకుండా తిరిగేవాడికి గా పేరు. కనీసం ఏ జ్వరమన్నా వచ్చినా సెలవు పెడదామంటే సర్వీస్లో అది కూడా తెలియదు. తనలో తానుకే చాలా నిస్పృహంగా అనిపించింది. ఎదురు బల్ల మీద ఉన్న సీసా నుండి మంచినీళ్ళు తాగాడు. అందరూ తననే చూస్తున్నారని ఫీలింగ్. మహేష్కి ఈరోజు ఆఫీస్లో పనిచేసే పరిస్థితి కనిపించలేదు. చిన్నప్పటి నుండి తన చదువులో ఫస్టు. తనతో చదువుకున్న అందరిలో తానొక్కడికే ప్రభుత్వ ఉద్యోగం. ఏమి లాభం? విపరీతమైన ఒత్తిడి, ఎదుగు బొదుగు లేని జీవితం. ఎప్పుడూ సెలవు పెట్టడు. చేతికున్న ఆంజనేయస్వామి ఉంగరం చూసుకున్నాడు. దేవుడి మీద చాలా కోపం వచ్చింది. దేవుడా ఏమిచ్చావు నాకు? నీకేంటయ్యా మహేష్, అదృష్టవంతుడివి అంటారు అందరూ. మరి తనెందుకు ఆ అదృష్టం కనిపించదు? మనసులోనే అనుకున్నాడు. సెలవు చీటీ పెట్టి బయలు. అనిత పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అనిత అస్సలు మాట్లాడనీయదు. మహేష్ రోజు అలాగే ఆఫీస్కి వెళ్తే త్రోవలో ఉన్న గుళ్ళన్నిటికీ దండాలు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాడు. సీట్లో కూర్చోగానే అటెండర్ వచ్చి మెమో ఒకటి చేతిలో పెట్టి వెళ్ళాడు. మహేష్ ముఖం ఎర్రబారింది. నిన్న సాయంత్రం భార్య అనితని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఆఫీస్ సమయం దాటాక బాస్కి చెప్పే వెళ్ళాడు. మహేష్ వెళ్ళాక ఎమ్మెల్యే తాలూకా అర్జెంటు పని ఏదో వచ్చిందని, సకాలంలో పని పూర్తి చేయలేదని సమాధానం చెప్పవలసిందిగా, తనకి మెమో ఇవ్వాల్సిందిగా ఆఫీసర్ మీద ఒత్తిడి తెచ్చాడట. ఆ ఎమ్మెల్యే గతంలో రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళ తాలూకా మనుషులకు పని చేసి పెట్టమని పురమాయించాడు. తను రూల్స్కి వ్యతిరేకంగా చేయనందుకు తనకి శిక్ష వేస్తామన్నాడట. మహేష్ మనసులోనే చాలా బాధపడ్డాడు. తల వెనుక్కు వాల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. ఈ గాడిద చాకరీ తన వల్ల కాదనిపించింది. ఆలస్యంగా ఆరాడు. ఇంటికి వెళ్తే పిల్లలు, చదువులు, పెళ్ళి వర్ణిమిపించింది. నడుస్తున్నాడు. సమయము 11 దాటింది. గుళ్ళన్నీ మూసి ఉన్నాయి. దేవుడి మీద కోపం వచ్చింది. 11 దాటితే దేవుడితో సహా పూజారికి సెలవే. అంబులెన్స్ శబ్దంతో ఆలోచన నుండి ఈ లోకంకి వచ్చాడు మహేష్. కొంచెం చక్కగా జరిగాడు. మహేష్ నవజీవన హాస్పిటల్ అంబులెన్స్. ఈ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్. చూడగానే చందు గుర్తుకు వచ్చాడు. చందు, మహేష్ చిన్ననాటి స్నేహితులు. మహేష్ క్లాస్ ఫస్ట్ అయితే చందు లాస్ట్. వాడు డింకీలు కొట్టి చదివిన పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం. వాడి భార్య ఉద్యోగస్తురాలు. ఒక్కటే కొడుకు. చాలా రోజులైంది ఒకసారి వాడితో కూర్చుని మనసు స్థిమితపడ్డాక ఇంటికి వెళ్ళొచ్చని మనసులో చెప్పుకున్న మహేష్ ఆసుపత్రిలో అడుగుపెట్టాడు. చాలా పెద్ద భవనం.
కార్పొరేట్ హంగులన్నీ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వార్డు కూడా ఉన్నట్టుంది. చెట్ల కింద గుంపులు గుంపులుగా జనాలు. ఎవరి చర్చల్లో వాళ్ళున్నారు. చందు గురించి సెక్యూరిటీలో అతన్ని అడిగాడు మహేష్. ఒక సెల్యూట్ చేసి చందు రూమ్కి దారి చూపాడు. మిలమిల మెరిసిపోతున్న అద్దాల రూములోంచి చందు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బయట జనాలు తచ్చాటాడుతున్నారు చందుని కలవడానికి. ఆ జనాలు చూస్తూనే ఒక్కళ్ళ ముఖంలో సంతోషం లేదు. లోపటి నుంచి మహేష్ని చూసిన చందు చెయ్యి ఊపి బయటికి వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళాడు. మహేష్కి చాలా గర్వంగా అనిపించింది. తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. బెల్ కొట్టగానే ఒక అటెండర్ వచ్చాడు. స్పెషల్ కాఫీలు చెప్పి తన పనిలో తాను మునిగిపోయాడు చందు ఎదురుగా ఒక పక్కపలచని వ్యక్తి, ఆయన భార్య ఉన్నారు. వేషధారణని బట్టి చూస్తే మధ్యతరగతి మనుషుల్లా ఉన్నారు. ఆవిడికి జబ్బులా ఉంది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి చందు ఓపిగ్గా ప్రసన్నవదనంతో సమాధానం చెప్తున్నాడు. భార్యకి 2 కిడ్నీలు పాడైపోయాయి. దాతల నుండి తీసుకొని అవయవదానం గురించి వివరాలు ఓపిగ్గా చెప్తున్నాడు చందు. ఆ దంపతుల ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె భర్త చాలా దుఃఖంగా గాముకంగా పెట్టాడు. లక్షల ఖర్చట. కిడ్నీలు దొరికేదాకా ఆగాలి. పిల్లలు చిన్నవాళ్ళట. చందు గుండెల్లో ఏదో తెలియని బాధ. వాళ్ళకి ప్రొసీజర్ అంతా వివరంగా చెప్పి పంపగానే మరొకరు వచ్చారు. నడి వయస్కులు. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. ముఖ కవళికలు పట్టి చూస్తే అన్నా చెల్లెళ్ళు అని అర్థమైంది మహేష్కి. ఆవిడ వివాహితురాలు లాగా ఉంది. ముఖం పాలిపోయినట్టుంది. వాళ్ళ మాటలను బట్టి మహేష్కి అర్థమైంది ఏంటంటే ఆవిడికి వివాహమై 10 ఏళ్ళు పూర్తయినా సంతానం కలగలేదు. రకరకాలైన చికిత్సలు చేయించుకుందిట. ఆమె భర్త భార్యని పుట్టింట్లో దిగబెట్టేశాడట. సదరు సంబంధిత డాక్టర్ని కలిస్తే కృత్రిమ గర్భధారణకి వెళ్ళవలసిందిగా చెబుతూ వివరాలకై చందును కలవమని చెప్పారట. వివరాలు చెప్పిన చందు కేసును పట్టి సుమారు 3 నుండి 5 లక్షలు ఖర్చు రావచ్చని చెప్పి పంపివేశాడు. ఇంతలో కాఫీ వచ్చింది. రూమ్లోకి పెద్దాయన కూతురుతో సహా వచ్చారు. నువ్వు కాఫీ తీసుకోరా మహేష్ అంటూ చందు వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళు చెప్పింది వింటున్నాడు. పెద్దాయనకి క్యాన్సర్ అట. కొడుకులు వదిలేసే కూతుర్లు అతనికి చికిత్స చేయిస్తోంది. అల్లుడికి కూడా అంతంత మాత్రపు సంపాదనట. ఎటువంటి ఇన్సూరెన్స్లు హెల్త్ కార్డులు లేవంట. తనగా నట్రా అమ్మి తండ్రికి వైద్యం చేయిస్తోంది. బిల్లుల్లో కొంత తగ్గించమని వేడుకుంటోంది. చందు తన పరిమితిలో ఉన్నది తగ్గించి వాళ్ళని సమాధానపరిచి పంపించేశాడు. మహేష్ కాఫీ తాగి కూర్చున్నాడు. చందు కాఫీ చల్లారిపోతుంది. మళ్ళీ ఇంకొకరు లోపలికి వచ్చే టైంలో ఏరా 1 గంట అయితే ఫ్రీ అవుతావా అని అడిగాడు మహేష్. రోజు ఇంతే. పొద్దున్నే 8 గంటలకు వస్తే రాత్రి 7 గంటల వరకు తినడానికి కూడా సమయం దొరకదు అంటూ ఫోన్ మోగడంతో అటు తిరిగి ఫోన్ ఎత్తాడు చందు. పిల్లవాడి కాలేజ్ నుండి ఫోన్. సంభాషణను బట్టి మహేష్కి అర్థమైంది ఏమిటంటే చందు వాళ్ళ అబ్బాయి చదువులో బాగా వెనకబడిపోయాడు. కాలేజీకి కూడా సక్రమంగా వెళ్ళట్లేదు. భార్యకి ఫోన్ చేస్తే ఆవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగం వలన కలవడం కుదరదని చందుకి చెప్పమని నెంబర్ ఇచ్చినట్టుంది. 2-3 రోజుల్లో వీలు చూసుకుని వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు చందు. పెద్ద గోలా శబ్దాలతో మహేష్ కిటికీలోంచి బయటకు చూశాడు. పోలీసులు కూడా ఉన్నారు. చందు బయటికి నడిచాడు. మహేష్ కూడా వెంటే వెళ్ళాడు. 2వ కాన్పులో ఆడపిల్ల పుట్టిందని భర్త ఇంటికి రావద్దంటే ఓ తల్లి పిల్లని అమ్మకానికి పెట్టింది. ఆ నోట ఈ నోట పోలీసులు మీడియా వరకు వెళ్ళింది. ఇవన్నీ చూసిన మహేష్కి కడుపులో అంతా దేవినట్టుంది. పక్కనే ఉన్న బల్ల మీద చతికిలపడ్డాడు మహేష్. భగవంతుడా, నేను నీకు సర్వదా కృతజ్ఞతుడిని. నా ఉద్యోగం, నా ఆరోగ్యం, నా భార్య, నా పిల్లలు, నా జీవితం నువ్వు నాకు ఇచ్చిన అమూల్యమైన బహుమతులు అన్నీ మనసులోనే అనుకుంటూ సంతోషంగా ఇంటి దారి పట్టాడు మహేష్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.